నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఏదైతే సిదిలి అప్పలరాజు ఈ ఇష్యూలో ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి యొక్క భార్యని వీళ్ళ ఇంట్లో పనికి పెట్టుకుంటామని అన్నట్టుగా జరిగింది. అలాగే ఈ విషయాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు పనిస్తున్నారు, రేపు పొద్దున్న ఆవిడని ఎలా చూసుకుంటారంటారు? అండ్ ఇప్పుడు జగన్ గారు కూడా మాట్లాడారు కదా, పాపం చిన్నపిల్లాడు తెలియక చేశాడు అని చెప్పేసి అంటున్నారు కదా. అలాగే ఎవరైతే చనిపోయారో ఆయనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. మరి వాళ్ళని పాపం అనరా మేడం? మరి వాళ్ళకి ఏంటి రేపొద్దున ఆధారు? వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారంటే కనీసం వాళ్ళకి తినడానికి సరైన తిండి కూడా లేదు. వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పాపం అని చెప్పి ఆ పిల్లల్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు కదా. ఈ ఉదంతాన్ని మనం ఎలా చూడాలంటారు అసలు? ఇక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు అయ్యో పాపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి సిదిరి అప్పలరాజు అయ్యో పాపం కాదుగా. మంత్రిగా చేసావని చెప్తున్నావు, ఎమ్మెల్యే చేశాడని చెప్తున్నావు, నీ పార్టీలో పనిచేశాడని నువ్వే చెప్తున్నావు. మరి అంత వ్యక్తి డాక్టర్ అని కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని విధాలుగా ఉన్న వ్యక్తి చదువుకున్నాడు, అతనికి ఏమీ చదువు తెలియదంటే లోక జ్ఞానం తెలియదులే, నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి న్యాయశాస్త్రంగా నీవేమీ తెలియవు అనుకోవచ్చు. కానీ నువ్వు డాక్టర్ చదివి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసిన వ్యక్తికి లా అండ్ ఆర్డర్ తెలుసుగా ఏంటనేది. అప్పుడు నీ కొడుకు బండితో యాక్సిడెంట్ చేయగానే ఏం చేయాలి అప్పలరాజు? వెంటనే అరే నువ్వు చేసిన తప్పురా నాన్న, సరే నీకు నువ్వు కావాలని చెప్పి చేయలేదు, అయినా సరే తప్పే, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇక్కడ విషయాలు చెప్పాలి, అంబులెన్స్ ఫోన్ చేయాలి, అక్కడ ఉన్న వ్యక్తి చనిపోయాడా ఏంటి పరిస్థితి, ఆయన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం, చనిపోతే అసలు మనం ఏం చేయాలి అనేది ఆలోచించకుండా నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అవటాన్ని చూసావు. ఫస్ట్ అది కదా ఇప్పుడు బాధ అందరిది. ఒక మనిషి చనిపోతే అక్కడ ఆ వ్యక్తిని వదిలేసి నీ కొడుకుని తీసుకెళ్ళి నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వాడికి ఏం దెబ్బలు తగిలినాయా లేకపోతే ఇంకేమైందని చూసావు తప్పించి, మరి చనిపోయిన వ్యక్తి పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చూడకుండా ఇంకొక వ్యక్తికి సంబంధించిన వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఈ ఇష్యూలో ఎంటర్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆ అబ్బాయికి కూడా A1 A2గా పెట్టేశారు. ఎంత దారుణమైన విషయం అంటే ఇది ఎక్కడా కూడా మనం సినిమాల్లోనే చూస్తాం, నిజ జీవితంలో ఇట్లాంటి ఎప్పుడు కూడా చూసి ఉండం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి అయ్యో పాపమని ఎవరిని అంటున్నాడు? సరే వచ్చిన వాడివి ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా పరామర్శించావా, వాళ్ళకి ఏదైనా నేను ఉంటాను అండగా అని చెప్పావంటే అది లేదు. ఆ తల్లి బాధ చూస్తుంటే నా కోడల్ని వాళ్ళ ఇంట్లో పనికి పెట్టమంటారా అని ఆవిడ అడుగుతుంది. చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం. ఏదైతే ఆ తల్లి అడుగుతున్న అన్ని క్వశ్చన్స్కి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చేయాలి. నేనెందుకు చేయాలి, నాకు సంబంధం లేదంటే కుదరదు, నువ్వేగా మాట్లాడావు. తెలిసి తెలియక చిన్నపిల్లోడు ఏదో పాపం బండి నడుపుతూ జరిగిన యాక్సిడెంట్ని జరుగుతూ ఉంటే యాక్సిడెంట్లు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి మరి బాధ్యత లేదా, మరి ఆయనకి సంబంధం లేదా అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరైతే ఈ దానయ్య కుటుంబానికి ఎంత భయంకరంగా పాపం ఆ పిల్లలిద్దరు, ఆ భార్య, ఆ తల్లిని చూస్తుంటే ఎంత బాధాకరమైన విషయం. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తల్లి అంటే ప్రేమ లేదు, చెల్లంటే ప్రేమ లేదు, బాబాయిని గొడ్డలు పెట్టి ఈయనే వేయించాడని చెప్పి ఈ రోజున లోకం అంతా గోడైకి వస్తుంది. నువ్వే తెప్పించావు, నువ్వే మాట్లాడావని. మరి ఇన్ని రకాలుగా నువ్వు అందరినీ ఇబ్బంది పెడుతూ ఈ రోజున రాష్ట్ర ప్రజల పట్ల కూడా నీకు కొంచెం అంటే కొంచెం కూడా ఆ కనికరం అనేది లేకపోతే నిన్ను 2029లో మళ్ళీ నేను వస్తాను, నా ఓట్లేయండి అని ఏ మొహం పెట్టుకుని వచ్చి అడుగుతావు? మరి ఇదే బాధ ఆ రోజున కోడికత్తి జరిగినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? పాపం చిన్నపిల్లాడు 21 ఏళ్ళేను ఆ రోజున సీనుకి. మరి సీను ఏదో పొరపాటును గీసుకుంది, నా మీద ప్రేమతో వచ్చాడని 5 సంవత్సరాలు ఆయన్ని బందీఖానా చేసావు కదా. 5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కాళ్ళ వేళ్లబడి వేడుకుంటున్నా కూడా నువ్వు వెళ్ళి ఒక చిన్న మాట చెప్పలేకపోయావు, ఆ కేసుని వెనక్కి తీసుకోలేకపోయావు. గులకరాయి అసలు తగిలిందో లేదో కూడా తెలియదు. నువ్వేమైనా పిట్టవా, పావురానివా, కాకివా, పిచ్చుకవా? ఏదైనా పావురా ఏదన్నా అంటే ఉడతా అయితే ఇలా రాయే కానీ అరే టప్పమని పడిపోయింది అనుకోవచ్చు. నువ్వు బాగానే ఉన్నావు కదా, గులకరాయి తగిలింది ఇంకేముంది, జగనన్న కన్ను పోయింది కాలు పోయిందని చెప్పి ఆ రోజున గందరగోళం చేశారు. ఎవరెవరినో భయభ్రాంతులకు గురి చేశారు, వాళ్ళని ఒప్పుకోమని చెప్పారు. బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఎంతమంది నీ చేతుల్లో బలైపోయారు. ఈ రోజున మేము బీసీలం అని చెప్పుకుంటూ బీసీలకు అండగా నిలబడతామని చెప్తూ ఎవరైతే రాష్ట్రంలో అలజడును సృష్టిస్తున్నారో మరి ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన దానయ్య కుటుంబానికి ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళు ఈ రోజున అడగాలి జగన్మోహన్ రెడ్డిని, ఏమయ్యా సిదిరి అప్పలరాజు, జగన్మోహన్ రెడ్డి భర్తను కోల్పోయే ఆ అమ్మాయి ఎంత దుఃఖంతో ఉంది, భరించరాని బాధలో ఉంది, ఆ అమ్మాయిని మీ ఇంట్లో పనికి పెట్టుకుంటారా? ఆ బిడ్డలను చదివిస్తాము, మీకు పొలం ఇస్తాము, లేకపోతే ఇల్లు కట్టి పెడతాము, ఇది కదా వీళ్ళు చెప్పాలి. అసలు చెప్పాలంటే ఆ పిల్లలిద్దరిని దత్తత తీసుకోవాలి, ఆ కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి సిదిరి అప్పలరాజు. తీసుకున్నా కూడా చేసిన పాపం పోదు, అంత దారుణం చేశారు వాళ్ళు. అక్కడ వాళ్ళ ఇంటికి ఆధారం అతను చంపేసిన తర్వాత వీళ్ళు ఇంత డ్రామా ఆడుతూ తప్పించుకునే ప్రయత్నం. నిన్న చూడు సిదిరి అప్పలరాజు కొడుకు మెడికల్ టెస్ట్లు అయిపోయినాయి, స్టేషన్కి తరలించగానే జైలుకి
ఇతను చేసింది ఏంటి? నాకు కన్ను నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి అని చెప్పాడు. శుభ్రంగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంటి నుంచి క్యారేజీలు తెప్పించుకున్నాడు. పొట్ట పగిలేటట్లు తిన్నారు. మళ్ళీ బ్రహ్మాండంగా ఉన్నారు. మీ తిండి, మీ గొడవ, మీ మంచి, మీ చూసుకోవటమే తప్పించి ఈ రోజున ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏం చేస్తున్నాం అనేది ఉండట్లేదు. అది బాధ ఎవరికైనా సరే. ఎవరి బిడ్డలైనా సరే నువ్వు తప్పు చేసావని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పిన రోజునే సమాజంలో మంచి జరిగిద్ది. అది చెయ్యకపోగా వేరొక బిడ్డ మీద ఆ నింద వేసి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయడానికి ఈ రోజున ఒకరు కాదు, సిదిరి అప్పలరాజును A1 అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఈ ప్లాన్ని ఎవరు మరి స్కెచ్ చేశారో తెలియదు, కానీ ఆయన లేకుండా ఇవన్నీ జరగవు. మరి సిదిరి అప్పలరాజు కొడుకు, మరి ఎవరైతే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చాడో ఆయన, ఆ అబ్బాయి తండ్రి, ఇప్పుడు 4 ఉన్నారు దీనిలో. ఇంకా వీళ్ళకి సహాయ సహకారాలు ఎవరు అందించారు, ఎవరి ద్వారా వీళ్ళు ఎస్కేప్ అయిపోదామని చెప్పి చూశారు. ఎంత భయంకరమైన విషయాలు ఈ రోజున వింటూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇలాంటి వాళ్ళని అయ్యో పాపం చిన్నపిల్లోడు. ఆ రోజున వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడే, బాబాయిని చంపేసిన రోజు. మరి ఈ రోజున ఈ అబ్బాయి చంపేసిన రోజు చిన్నపిల్లాడే. గాది సాయి కృష్ణ చిన్నపిల్లోడే. మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ చిన్నపిల్లలే. అందరూ చిన్నపిల్లలే. జగన్మోహన్ రెడ్డి బుల్లి పిల్లాడు. ఇంకా అంతే కదా మరి. ఈయనేమో పుట్టే వాళ్ళకన్నా పెరిగే వాళ్ళకి తమ్ముళ్ళలాగా ఇలానే ఉంటాడు. అందరూ చిన్నపిల్లలు. ఇంత దారుణం ఇది. నిజంగా దానయ్య కుటుంబానికి మరి వీళ్ళు అండగా నిలబడాలి. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడని కూడా పెట్రోల్ పోసి తగలబెడితే వాళ్ళ అక్కనేదో అంటున్నారని ఆ అబ్బాయిని ఏ రోజున మీరు చూడాలి అధికారంలో ఉండి. ఎవరిని పట్టించుకునే పాప అనుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు. అధికారం కోల్పోయాక ఎవరైనా సరే మీరు నుంచి ఏం ఆశిస్తారు? కాబట్టి ఇది బాధాకరమైన విషయం. ఇదంతా కూడా తల్లిదండ్రులకి ఒక లెసన్ లాగా చూడండి. బిడ్డల్ని మనం ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్నాం, అదేవిధంగా వాళ్ళు చెడు వైపు వెళ్తుంటే అది కూడా వాళ్ళ జీవితానికి మచ్చ తెచ్చిద్ది అనేది ఆలోచించుకొని మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది బాధాకరమైన విషయం. నేను ముఖ్యమంత్రిగా చేశాను, నేను ఎమ్మెల్యేగా చేశాను, ఎంపీగా చేశాను, ఏం ఉపయోగం? ఎన్నో రకాలుగా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.